కాంటాక్ట్ అంటే అదే కదా లెక్క. ఎవరెవరు నేను అమ్మాయికి ఉన్నా లేకపోతే నేను తెలియదు. మీరు ఫ్లైఓవర్ ఎక్కుతాడు మీ వెనక ఆర్డర్ కొట్టాడు మీరు చూడాలి సార్ ముందుకు రా ఫోటో తీసుకున్నావా? తీసే రెండు మా బాబు మీరు ఉన్నాయి ఇంకా అది పుట్టిన కట్టి చేసే సమస్యలు చెప్పండి. అవునవును సార్, అవును సార్. సాయి సందీప్ రండి. సుబ్బారావు కాకర్ల సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు. మా ఇద్దరికి వాళ్ళిద్దరు. బాబు గారు సీరియస్గా ఇక్కడ రెస్టారెంట్ తీయండి. అట్లా మీరు అట్లా నిలబడండి. మీరేనా అందరండి మా పాప పేరు అందరు నిలబడండి. కొంతమంది తీసుకోవడం కొద్దిగా వెనక రండి. నమ్మచ్చు ప్రదీప్ అది ఒకసారి వాయిస్ ఇస్తాడు. 94. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. సినిమా ఫీల్డ్ నెల్లూరు రావటం, అనేక సినిమాలు జరగటం, పాత డైరెక్టర్లు అనుభవం ఉన్నోళ్ళు అందరూ కూడా ఆఫీసులు పెట్టడం ఇది ఒక శుభసూచక. రాష్ట్రంలో ఎక్కడైనా విధంగా నెల్లూరులో సినిమాలకి ప్రాముఖ్యత హబ్బుగా తయారవుతుంది. ఈ ప్రాముఖ్యతలోనే మన సితార కుమార్ గారు, వారు 25 సంవత్సరాల అనుభవంతో అనేక సినిమాలు డైరెక్షన్ చేశారు. ఎస్వి కృష్ణ దగ్గర అనేక మంది ప్రముఖుల దగ్గర డైరెక్ట్గా చేస్తూ తన సొంతంగా ఒక సినిమా కూడా తీశాడు. ప్రేమ నా చిరునామా అంటే తన సొంత సినిమా ఒకటి కూడా తీశాడు. ఈ 20 సంవత్సరాల అనుభవంతో ఇప్పుడు సినీ ఫీల్డ్ నెల్లూరుకు వచ్చింది కాబట్టి, అనేక సినిమాలు ఉంది కాబట్టి, నేను కూడా తిరిగి నాకు అనుభవం ఉంది కాబట్టి ఒక ఆఫీస్ పెట్టి కళాకారులు యాక్టింగ్ చేసే సినిమా సంబంధించిన కళాకారులు ఉంటే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను అనే ఉద్దేశంతో వెంకట్రాపురం పూలేబొమ్మ సెంటర్లో ఈరోజు మేము అందరం కలిసి వల్లానాయుడు గారు మందరి పెద్ద, అలాగే ప్రదీప్ గారు మా సంఘానికి ఎప్పుడు సహాయం చేసేది, అలాగే హాస్యనటులు హరిబాబు గారు, వారు కుమార్ గారు ఈ ఆఫీస్కి ఓపెన్ ఇచ్చారు. చాలా సంతోషం ఉంది. సినిమా కళాకారులకి ఇది మంచి అవకాశం. కుమార్ గారు ఏది ఆశించకుండా తాను కృషి చేయాలి, మళ్ళీ ఇండస్ట్రీ ఉన్న ఉద్దేశంతో ఆయన తిరిగి రీఎంట్రీ రావటం. కాబట్టి మీరందరూ కూడా సినిమా సంబంధించిన ఆయన డైరెక్ట్గా చెప్పడం చేస్తాడు, సినిమాలు సొంతంగా చెప్పి చేస్తాడు, కళను నేర్పిస్తాడు. అంటే ఆర్టిస్టులకి సినిమాలు ఎలా నటించాలని అది కూడా నేర్పించాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం తీసుకోండి. ముఖ్యంగా కళాకారులకి చెప్పేది ఒకటే, దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు, కానీ అది మరి సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు కళాకారులకి అవకాశం ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీ, షార్ట్ ఫిల్ము, డెమో ఫిల్ము అనేక ఇవి జరుగుతున్నాయి షూటింగ్స్. కాబట్టి మీరందరూ కూడా ఓటీటీ ఫిల్మ్స్ కానీ ఈ సద్వినియోగం చేసుకొని దీన్ని కొంచెం ముందుకు పోయి సినిమా ఇండస్ట్రీని ఇంకా కృషి చేసి తెలుగు సినిమాలలో తెలుగువారే నటించాలి అన్న భావంతో 20 కళా సంఘాలు వెళ్తున్నాయి. దాన్ని మీరు అందరూ సమర్థించి సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించి కుమార్ గారికి 25 సంఘాల కళా సంఘాల అధ్యక్షులు గారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, నెల్లూరు తెలుగు
సమాఖ్య నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి బలరామ నాయుడు గారికి, మన పేరూరి ప్రదీప్ గారికి, అనీషా ఫార్మసీ, మహేశ్వర్ ఫార్మసీ మెడికల్స్ అధినేత ప్రదీప్ గారికి, మన డోర్నాల హరిబాబు హాస్యనటులు అన్నింటిలో అందరికీ ఉంటారు, ఎంతమందికి తెలిసినటువంటి వ్యక్తి, నెల్లూరియలు, వీళ్ళందరికీ నాకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కుమార్ అండి. నేను 1994 నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నాను. 94లో సినిమా సర్టిఫికేట్ కోర్స్ చేశాను. తమిళ్లో, ఇటు తెలుగులో 16 సినిమాల వరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సొంత డైరెక్షన్లో ప్రేమ నీచి చిరునామా అనేటువంటి పిక్చర్ కూడా జరిగింది. అది 75% జరిగింది. తర్వాత వినీత్ హీరోతో చేశాము. దాంట్లో రంగనాథ్ గారు, తర్వాత కవిత గారు, చంద్రమోహన్ గారు, మొత్తం టోటల్ ఇండస్ట్రీలో ఉండేటువంటి పాత నటులు అందరూ ప్యాడింగ్ ఉన్నారు. ఆ సినిమా కొంచెం మిడిల్ డ్రాప్ అయింది. తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. కుటుంబ భారంలో పడిపోయింది. మళ్ళీ నేను రీఎంట్రీ ఇస్తున్నాను. నేను సర్టిఫికేట్ హోల్డర్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. తెలుగు సినిమా నాకు ఫేవరెట్ డైరెక్టర్స్ ఇద్దరు. ఒకరు మణిరత్నం గారు, ఇంకోటి రామ్ గోపాల్ వర్మ. వీళ్ళ కోవలనే నా సినిమా మార్గాలు ఉంటాయి. అదే రకంగా ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్కి కానీ, సినిమాలకు కానీ, ఇక్కడ డైరెక్షన్ కోర్స్ కానీ, యాక్టింగ్ కోర్సు కానీ ఖచ్చితంగా నేర్పించబడుతుంది. కెమెరా కూడా మనం ఆపరేట్ చేస్తున్నాం. ఓన్ కెమెరా ఉంది ఇక్కడ మన దగ్గర. కాబట్టి ఎవరైనా మన సహకారంతో ఇక్కడ అందించి మీరు వెలగాలనుకుంటే, తెలుగు సినిమా ఫీల్డ్లో మన అమరావతి కృష్ణారెడ్డి గారు అన్నట్లు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ముఖాలే మనం పరిచయం అంటే అదే ఉద్దేశం మనకు కూడా. ఎవరో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మన కళాకారులతో లేకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ 24 ఉండేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. ఒక ఫైట్ మాస్టర్స్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, తర్వాత రైటర్స్ కానీ, తర్వాత యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో ఉండేటువంటి ప్రతి ఒక్క విభాగానికి సంబంధించినటువంటి మనుషులు మనకి ఇక్కడ నెల్లూరులో దొరుకుతారు. కాబట్టి వాళ్ళని సద్వినియోగం చేసుకొని చిత్ర పరిశ్రమ ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖ్యాతి తెచ్చుకున్నారో, అదే రకంగా తెలుగు సినిమాకి మనము 2 రాష్ట్రాలు కలిపి నెల్లూరులు కూడా అంత ఖ్యాతి తెచ్చుకునేలాగా చేయాలి. ఈరోజు విజయ్ కుమార్ గారు సితారా ఎంటర్టైన్మెంట్ అనే సంస్థని మన 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ద్వారా ప్రారంభించడం జరిగింది. విజయ్ కుమార్ గారు సినిమా పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. కళాకారులకు కానీ, సినిమా ఇప్పుడిప్పుడే నెల్లూరులో కూడా అభివృద్ధి చెందుతుంది. దర్శకత్వం వహించే వాళ్ళకి కానీ, నిర్మాతలకు కానీ, ఆర్టిస్టులకు కానీ, వాళ్ళందరికీ కూడా ఫోటోగ్రఫీలు కానీ, ఎంటర్టైన్మెంట్గా అన్నిటికీ కూడా విజయ్ కుమార్ సలహాలు తీసుకోవచ్చు. ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఈరోజు వెంకటరామపురం పూలే బొమ్మ ఎదురుగా ఆ సంస్థని పెట్టడం జరిగింది. ఇది దినదినాభివృద్ధి చెందాలని విజయ్ కుమార్ గారు ఇంకా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నలుగూరు బలరామ నాయుడు, ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్ చైర్మన్. కుమార్ గారు ఆధ్వర్యంలో నెల్లూరులో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. అతను తమిళ్ మరియు తెలుగు 25 సంవత్సరాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం నెల్లూరుకి ఎంతో శుభసాచితం. అతను ఇంకా ఇలాంటివి ఎన్నో ఇంకా డెవలప్ అవ్వాలని, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.